గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 376th క్వశ్చన్ టు 400 క్వశ్చన్స్ వరకు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్ బిహేవ్స్ యాజ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్? సో ఆప్షన్స్ చూడండి. సో ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ క్రోమియం వచ్చేసి +3, ఇక్కడ క్రోమియం +6 అండ్ క్రోమియం +2, ఇక్కడ వచ్చేసి క్రోమియం +5. సో మనకి క్రోమియం అనేది మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +6, మినిమం +2. సో ఏదైనా ఒక మెటల్ యొక్క మినిమం ఆక్సిడేషన్ స్టేట్ దగ్గర బేసిక్ ఆక్సైడ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే అది యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీడియంగా అంటే +3, క్రోమియం అయితే +3 ఆక్సిడేషన్ స్టేట్లో యాసిడ్ మరియు యాజ్ వెల్ యాజ్ బేస్గా యాక్ట్ చేస్తుంది. సో క్రోమియం అనే కాదు, ఏదైనా ఒక మెటల్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్లో యాసిడ్ గాను, మినిమం ఆక్సిడేషన్ స్టేట్లో బేస్ గాను, మోడరేట్గా ఉన్నప్పుడు యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్గా యాక్ట్ చేస్తుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, Cr2O3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, acidic nature of the similar oxides of a group from top to bottom. సో మనకి టాప్ టు బాటమ్ అనేది అసిడిక్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్రీజెస్ అక్రాస్ ఏ పీరియడ్? సో కింద ఇచ్చిన ఈ ప్రాపర్టీస్ అనేవి పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకు ఇంక్రీజ్ అవుతుందంట. సో అదేంటో చూద్దాం. సో రెడ్యూసింగ్ ప్రాపర్టీ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. అలాగే సైజ్ ఆఫ్ యాటమ్ సైజ్ కూడా మనకు పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. అండ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, అసిడిటీ అనేది పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెటాలిక్ ప్రాపర్టీ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ మోస్ట్ అసిడిక్ ఆక్సైడ్ ఈస్ గివెన్ బై? సో మోస్ట్ అసిడిక్ ఆక్సైడ్ అనేది మనకు పీరియాడిక్ టేబుల్లో పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు చూడండి నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది మనకు లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఈ క్యారెక్టర్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్, లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. సో దాని ప్రకారం మనకు పొటాషియంకి హైయెస్ట్గా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మోర్ బేసిక్ ఆక్సైడ్ అయాన్. సో CaO, MgO, K2O, Na2O. సో బేసిక్ క్యారెక్టర్ ఏంటి, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్, లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. సో దాని ప్రకారం K2O. సో పొటాషియం ఆక్సైడ్కి మనకి ఎక్కువ బేసిసిటీ అనేది ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when an atom of an electronegative element becomes anion, which of the? సో ఏదైనా ఒక యాటమ్, సపోజ్ క్లోరిన్ అనుకోండి, ప్లస్
ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు మనకు యానయాన్గా కన్వర్ట్ అయింది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందంట. సో ఇది వచ్చేసి రాంగ్, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్స్ లూసెస్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తుందా? చేయదు, ఎందుకంటే ఇనర్ట్ కాన్ఫిగరేషన్ కదా. సో మోస్ట్ స్టేబుల్. సో ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ ఇట్స్ అయానిక్ రేడియస్ బికమ్స్ లార్జర్. సో Cl టు Cl మైనస్గా కన్వర్ట్ అయినప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, among the Al2O3, SiO2, P2O3, SO2, the correct order of acid. చూడండి, ఈ మెటల్స్ అన్నీ, ఏ ఎలిమెంట్స్ అన్నీ మనకు థర్డ్ పీరియడ్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్, అల్యూమినియం. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ యాసిడ్. సో యాసిడిటీ అనేది పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫర్. సో సల్ఫర్, నెక్స్ట్ ఫాస్ఫరస్, నెక్స్ట్ సిలికాన్, అల్యూమినియం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, diagonal relationship is present between the lighter elements of periods. సో మనకి డయాగోనల్ రిలేషన్షిప్ అనేది సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్స్ మధ్య ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the diagonal relationship phenomena is not observed after. సో మనకి ఆఫ్టర్ ఫోర్త్ గ్రూప్ తర్వాత, చూడండి, ఈ గ్రూప్ తర్వాత మనకు ఇది యాక్ట్ చేయదు, అంటే ఈ ప్రాపర్టీ అనేది పనిచేయదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not correct in the case of beryllium aluminum? సో ఇక్కడ నాట్ కరెక్ట్ అంటున్నాడు. చూడండి, బోత్ ఆర్ రెండర్డ్ పాసివ్ బై కాన్సన్ట్రేషన్ HNO3. సో మనకి లేయర్ లాగా వీటి యొక్క ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది వచ్చేసి రైట్. అండ్ కార్బైడ్స్ ఆఫ్ బోత్ గివ్ మీథేన్. మనకు రెండు కూడా మీథేన్ను ఫామ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ బోత్ గివ్ హైడ్రాక్సైడ్స్ విత్ ఆర్ బేసిక్ అన్నాడు. సో మనకి హైడ్రాక్సైడ్స్ అల్యూమినియం OH3 అండ్ బెరీలియం OH2 అనేవి ఈ బేసిక్ ఆక్సైడ్స్ కావు, యాంఫోటరిక్ ఆక్సైడ్స్. సో నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ పోలరైజబిలిటీ ఆఫ్ అయాన్ ఈజ్. చూడండి, పోలరైజబిలిటీ ఆఫ్ అయాన్. సో మనకి I మైనస్కి హైగా ఉంటుంది. సో I మైనస్, Br మైనస్, Cl మైనస్, F మైనస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది హైయెస్ట్ సైజ్ దేనికైతే ఉంటుందో అది ఈజీగా పోలరైజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the chemistry of lithium is very similar to that of magnesium. Even though they are placed in different groups, its reason is. సో మనకి లిథియం అండ్ మెగ్నీషియం డయాగోనల్ రిలేషన్షిప్, ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి కెమికల్గా. సో అయినప్పటికీ కూడా ఇవి డిఫరెంట్ గ్రూప్స్లో ఎందుకు పెట్టారు, రీజన్ ఏంటి అంటున్నాడు. సో ద రేషియో ఆఫ్ చార్జ్ అండ్ సైజ్ ఈజ్ నియర్లీ సేమ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, beryllium aluminum exhibit many properties which are similar but the elements is differ in.
సో మనకు బెరీలియం అల్యూమినియం అనేది డయాగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఈ రెండిటికి కొన్ని ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉండే ప్రాపర్టీ ఏంటి అని అంటున్నాడు. సో ఎగ్జిబిట్ మ్యాక్సిమం కోవెలెన్సీ ఇన్ ద కాంపౌండ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బెరీలియం వచ్చేసి కోవెలెన్సీ మ్యాక్సిమం 4, అల్యూమినియం వచ్చేసి 6గా ఉంటుంది. సో ఈ కోఆర్డినేషన్ నెంబర్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. And next question. Beryllium and aluminum are diagonally related pairs of elements. However, they do not have similarity in the following property. సో ఈ కింద ఇచ్చిన ప్రాపర్టీస్లో సేమ్గా లేని ప్రాపర్టీ ఏంటి అంటున్నాడు. సో మెటాలిక్ నేచర్ అనేది సేమ్గా ఉంటుంది, యాంఫోటరిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాలసిస్ ప్రోడక్ట్ ఏమిస్తుంది, కార్బైడ్ సేమ్ ఇస్తుంది, మీథేన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following electronic configurations represent the most metallic element? Most metallic elements అనేవి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఈ ఫస్ట్ గ్రూప్ ఏ ఎలిమెంట్స్ ఈ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు కాబట్టి, సో ఇది వచ్చేసి పీ బ్లాక్, ఇది వచ్చేసి ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. సో ఇది కూడా పీ బ్లాక్. సో మోస్ట్ మెటాలిక్ నేచర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the period number in the long form of the periodic table is equal to. సో పీరియడ్ నెంబర్ దేనికి సంబంధించింది ఉంటుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతైతే ఉంటుందో ఎన్ అనేది వాల్యూని బట్టి మనము దాని యొక్క పీరియడ్ నెంబర్ అనేది డిసైడ్ చేయొచ్చు. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతైతే ఉంటుందో దాని పీరియడ్ నెంబర్ కూడా అదే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ ది పీరియడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, lithium resembles magnesium in its property and the ratio of ionic charge to ionic radius is almost same for lithium plus and magnesium plus 2. సో చూడండి, సేమ్ ప్రాపర్టీస్ ఎందుకు ఉంటాయంటే రేషియో ఆఫ్ అయానిక్ ఛార్జ్ టు అయానిక్ రేడియస్ అనేది సేమ్గా ఉండటం వల్ల ఈ రెండు డయాగోనల్ రిలేషన్షిప్లో ఉంటాయి. సో బోత్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, F atom has less electron affinity than chlorine. సో ఫ్లోరిన్ కంటే క్లోరిన్కి హైయెస్ట్గా ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో రీజన్ ఏంటి చూడండి, అడిషనల్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిపెల్డ్ మోర్ స్ట్రాంగ్లీ బై 3p ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోరిన్. సో మనకు రిపెల్డ్ మోర్ స్ట్రాంగ్లీ ఇన్ 3p కాదు, ఇక్కడ 2p ఎలక్ట్రాన్స్ ఇన్ ఫ్లోరిన్ దాన్ 3p ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోరిన్ అని ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the octanide contraction is more as compared to the lanthanide contraction. సో రీజన్ వచ్చేసి మనకు 5f electrons have much lower shielding effect as compared to 4f electrons because 5f orbitals are more diffused than 4f orbitals. సో ఈ రెండు కూడా రైట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది యాక్టినైడ్స్కి హైయెస్ట్గా ఉంటుంది లాంథనైడ్స్ కంటే. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
the electron affinity of phosphorus is less than of silicon. సో సిలికాన్ అనేది ఫాస్ఫరస్ కంటే తక్కువగా ఉంటుందంట ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో రీజన్ వచ్చేసి జెడ్ ఎఫెక్టివ్ ఇంక్రీజెస్ ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ అనేది జెడ్ ఎఫెక్టివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది రైట్. అలాగే ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది సిలికాన్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది కూడా రైట్. కానీ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఫాస్ఫరస్కి ఎందుకు తక్కువగా ఉంటుందంటే P3 అనేది హాఫ్ ఫిల్డ్, మోస్ట్ స్టేబుల్ కదా. సో దానివల్ల మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ అనేది చాలా లో వాల్యూగా ఉంటుంది, ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్కి కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్కి ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రెండు స్టేట్మెంట్లు కరెక్టే, కాకపోతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, H- is a stronger reducing agent as compared to hydrogen. So this is right. The next, the electronic configuration of hydrogen and H- is 1s1 1s2 కదా, ఇది కూడా రైటే. సో H- అనేది స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది ఎలక్ట్రాన్ని ఇస్తుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ కంటే, సో దీని దగ్గరే ఉన్నదే ఒకటి, అది ఇవ్వడానికి ఇష్టపడదు అనమాట. సో ఇక్కడ H- అనేది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి అది ఈజీగా ఇస్తుంది. సో H- ఈజ్ ఏ స్ట్రాంగర్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో రెండు కూడా కరెక్టే. అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the first ionization enthalpy of aluminum is lower than that of magnesium. And next, atomic radius of aluminum is smaller than that of magnesium. చూడండి, ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ చూడండి, అల్యూమినియం అనేది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ మెగ్నీషియం కంటే తక్కువగా ఉంటుంది, మెగ్నీషియంకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3s2 ఫుల్ ఫిల్డ్. అదే అల్యూమినియంలో మనకు P1 ఉంటుంది, 3p1. సో ఇది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎఫెక్ట్ పెనట్రేషన్ పవర్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం అల్యూమినియంలో ఈజీ కంపేర్ టు మెగ్నీషియం. ఓకేనా. సో ఇది వచ్చేసి రైట్. అండ్ అటామిక్ రేడియస్ ఆఫ్ అల్యూమినియం ఈ సిమిలర్ దాన్ దట్ ఆఫ్ మెగ్నీషియం. చూడండి, స్మాలర్ దాన్ దట్ ఆఫ్ మెగ్నీషియం. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది మనకి సైజ్ తగ్గుతుంది కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. కానీ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ రీజన్ ఏంటి చూడండి, ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్, ఇక్కడ వచ్చేసి అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్. కాబట్టి మెగ్నీషియంకి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది హైయెస్ట్గా ఉంటుంది అల్యూమినియం కంటే. సో ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, both N2 and NO plus are diamagnetic substances. So this is right. And unpaired electrons are absent both in N2O4 plus. So ఇది కూడా రైట్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే అవి డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో the size decreases in the order O- greater than Mg plus 2 Al plus 3.
సో మనకి ఐసో ఎలక్ట్రానిక్ అయాన్స్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అనేది నెగిటివ్ ఛార్జ్ అండ్ 1 by పాజిటివ్ ఛార్జ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో రీజన్ ఏంటి? ఇన్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో ఇవన్నీ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వీటిల్లో. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అయాన్స్, ద సైజ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇలా సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అల్యూమినియంలో మనకు 14 ప్రోటాన్స్ ఉంటాయి, నెక్స్ట్ మెగ్నీషియంలో 12, ఆక్సిజన్లో 8. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకు ఇక్కడ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆర్ కూడా కరెక్టే అండ్ ఆల్సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో both A and R true and R is the correct explanation of A. So option 1 is the right answer. And next one. Thank you students. And next 401 to 425 questions వరకు next class లో చూద్దాం. Thank you students.